వ్యాఖ్యలకు షియా నాయకుడు షేక్ జావేద్ ఫైర్ అవుతున్నారు. షియాలు మౌనం పాటిస్తున్నారని అనుకోవద్దు. 8 లక్షల మంది దేశ సైన్యంలో ఉంటే దాంట్లో 3 లక్షల మంది షియాలు ఉన్నారంటున్నాడు షేక్ జావేద్. షియాలకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ క్షమాపణ చెప్పాల్సింది అంటున్నాడు ఆయన. లేకపోతే పాకిస్తాన్ అట్టుడికిపోతుంది అంటున్నాడు షేక్ జావేద్. ఇప్పటికే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్లో షియాలని మీరు పాకిస్తాన్ వదిలి వెళ్ళిపోండి అంటున్నాడు ఏకంగా. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇప్పటికే ఎప్పుడైతే షియా కంట్రీ అయిన ఇరాన్ మీద దాడి జరిగిందో ప్రపంచం నుండి షియాలంతా కూడా గొంతెత్తుతున్నారు. ఇటు ఇరాన్కి మద్దతుగా మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ ముస్లిం దేశాలన్నీ కూడా దాదాపుగా ముస్లిం ప్రజలు అక్కడ రాజకీయ నాయకుల గురించి మాట్లాడట్లేదు. ఆ దేశంలో ఉన్న ముస్లిం ప్రజలు ఇప్పటికీ కాస్త ఇరాన్కి మద్దతుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా షియా వర్గాల్లో మాత్రం కంప్లీట్గా ఇరాన్కి మద్దతుగా గళం వినిపిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ఎప్పుడైతే అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు, షియాలు రోడ్డెక్కారు. ఈవెన్ ఇరాన్లో ఆగ్రహ జ్వాలలు కంటిన్యూ అవుతున్నాయి. ఇరాన్ని దాటి ఇప్పుడు పాకిస్తాన్ కూడా వెళ్ళింది. పాకిస్తాన్లో అమెరికాకు సంబంధించి ఎంబసీ మీద దాడికి ప్రయత్నం చేశారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అండ్ ఫ్లాగ్ కూడా అక్కడ మనకు కనిపిస్తోంది. దీంతో అక్కడికి పాకిస్తాన్ ఆర్మీ చేరుకుని అక్కడ ఆందోళన నిర్మించే ప్రయత్నం చేస్తుంది. సో బట్ ఇంతకీ పాకిస్తాన్లో షియాల సంఖ్య ఎంత? ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ ఎంత వ్యాఖ్యలు చేశారంటే దానికి ఏదో ఒక ప్రామినెన్స్ ఉండాలి కదా. సో వాళ్ళ ప్రభావం ఏంటి? పాకిస్తాన్లో షియా ముస్లింలు మైనారిటీలు అయినప్పటికీ దాదాపుగా 15 నుంచి 20% మంది వాళ్ళు ఉన్నారు అక్కడ. వీళ్ళు కేవలం జనాభా సంఖ్యగా మాత్రమే లేరు అక్కడ విద్యారంగంలో, దాంతోపాటు పట్టణీకరణలో, ప్రొఫెషనల్ నెట్వర్క్స్లో కూడా కీలక పాత్రలో ఉన్నారు వాళ్ళు. పాకిస్తాన్ రాజకీయాల్లో షియా నాయకులు చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా జుల్ఫికర్ అలీ భుట్టో, బెనజీర్ భుట్టో, ఇప్పుడు ఉన్నాడు కదా ఇంకో భుట్టో, బిలావల్ భుట్టో, వీళ్ళంతా కూడా షియా నాయకులే. ఇప్పటికీ అక్కడ వాళ్ళ దేశ అధ్యక్షుడుగా షియా నాయకుడు కాదా? మరి ఎందుకు మాట్లాడు? దీంతో పాటు జాతీయ స్థాయిలో పార్టీలు నడిపారు కూడా. సెక్యులర్తో పాటు ప్రోగ్రెసివ్ రాజకీయాలకు మద్దతు ఇచ్చారు కూడా. అండ్ లీగల్గా మాట్లాడకుండా, లేకపోతే బ్యూరోక్రసీ గురించి మాట్లాడుకున్నా, షియాలు ఉన్నత విద్యావంతులు ఉండడం వల్ల సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, సివిల్ సర్వీసెస్లో వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. న్యాయవాదులు, జడ్జిల్లో కూడా వాళ్ళకి గణనీయమైన ప్రస్థానం ఉంది. యూనివర్సిటీస్, రీసెర్చ్ ఈ రంగాల్లో కూడా ప్రభావం చూపిస్తున్నారు షియాలు. ప్రొఫెసర్స్, సైంటిస్ట్, పాలసీ అనలిస్ట్, ముఖ్యంగా కరాచీ, లాహోర్లో వీళ్ళున్నారు. కీలకమైన నగరాల్లో సిటీ బిల్డింగ్లో వీళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారు. కంట్రీ బిల్డింగ్లో, ఇంకా చెప్పాలంటే కంట్రీ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు వీళ్ళు. ఎలైట్ విద్యా సంస్థల్లో షియా మేధావులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారనేది వినిపించే మాట. ఆల్రైట్, ఒకసారి ఆ విజువల్స్ నుంచి చూడడం జరుగుతోంది. దీంతో పాటు బ్యాంకింగ్, ట్రేడ్, ఇండస్ట్రీలో కూడా వాళ్ళకి బలమైన ప్రాతినిధ్యం ఉంది. మరి ముఖ్యంగా కరాచీ పాకిస్తాన్ ఆర్థిక రాజధాని. సో విజువల్స్ మీరు చూస్తున్నారు అక్కడ ఎటువంటి రచ్చ జరుగుతుందని చెప్పి. షియాలేమో తిరుగుబాటుకు పాల్పడుతున్నారు అక్కడ. ఎవరైనా గొడవ చేస్తూ ఉంటే షియాలు, అంటే పాకిస్తాన్లో షియాలు అక్కడ గొడవ చేస్తూ ఉంటే వారిని ఇరాన్కి వెళ్ళిపోమని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ చెప్తున్న మాటలు. సో దీంతో పాటు రియల్ ఎస్టేట్లో వాళ్ళు అక్కడ ఉన్నారు. పాకిస్తాన్కి సంబంధించి టెక్స్టైల్ రంగంలో ఉన్నారు. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో కూడా వాళ్ళు ఉన్నారు. సో అక్కడ షియాల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. అండ్ ఈ మధ్య రష్మి గౌతమ్ కూడా ఎవరైనా ఇండియాలో గొడవలు చేస్తూ ఉంటే, మరి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో చూసాం, అల్లర్లకు పాల్పడిన వాళ్ళని ఇరాన్కి వెళ్ళిపోవాలని చెప్పి కోరారు ఆమె. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, మరి ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్, షియాల నుంచి ప్రెషర్ వస్తోంది. అక్కడ హింసాత్మక ఘటనలకు సంబంధించి మాట్లాడుకునే క్రమం. రైట్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ అసలు ఏమన్నాడో చూద్దాం. लेकिन जो अफसोसनाक बात कही उन्होंने वो ये कि अगर आपको यानी इतना ही ईरान से मोहब्बत है तो फिर आप ईरान चले जाएं, दरवाजे खुले हैं, आप ईरान चले जाएं,
ये बात इसलिए कर रहा हूं कि अब ये सारी जो है ना वो मेरे ख्याल में 1 दर्जन के करीब जनरल हजरात बैठे हुए थे, इतने उलमाए किराम बैठे हुए, किसी से कोई ढकी छुपी बात नहीं है, ना उनको किसी का खौफ है ना हमको किसी का खौफ है। जो बात उन्होंने कही थी, हमसे ये कहा जा रहा है कि आप जो है ना अगर आप उनसे मोहब्बत है तो वो उधर चले जाएं, लेकिन जो अफसोसनाक बात कही उन्होंने वो ये कि अगर आपको यानी इतना ही ईरान से मोहब्बत है तो फिर आप ईरान चले जाएं, दरवाजे खुले हैं, आप ईरान चले जाएं। ये बात इसलिए कर रहा हूं कि अब ये सारी जो है ना वो मेरे ख्याल में 1 दर्जन के करीब जनरल हजरात बैठे हुए थे, इतने उलमाए किराम बैठे हुए, किसी से कोई ढकी छुपी बात नहीं है, ना उनको किसी का खौफ है ना हमको किसी का खौफ है। जो बात उन्होंने कही थी, हमसे ये कहा जा रहा है कि आप जो है ना अगर आप उनसे मोहब्बत है तो वो उधर రైట్. అది పాకిస్తాన్ స్టేట్మెంట్. మరి ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఒక మీటింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ సీనియర్ షియా క్లెరిక్స్ మార్చి 19న వాళ్ళు షియా ముస్లిమ్స్ని పాకిస్తాన్ విడిచి షియా ముస్లింలు పాకిస్తాన్ విడిచి వెళ్ళిపోవాలని చెప్పిన సందర్భం. సో ఈ నేపథ్యంలోని చాలామంది ఇస్లామిక్ స్కాలర్స్ పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు కూడా ఈ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ అలామా షిఫా నజాఫీ అండ్ వీళ్ళందరూ కూడా. సో ఈ నేపథ్యంలోని పాకిస్తాన్ విడిచి వెళ్ళిపోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెనుదుమారాన్ని రేపుతున్నాయి. దాంతోపాటు అక్కడ ఆయన వెళ్ళిపోమని చెప్పిన స్టేట్మెంట్కి పాకిస్తాన్ మండిపడుతోంది. ఇక్కడ కారణం గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇరాన్కి మద్దతుగా నిలవాల్సిన సందర్భం. కొద్ది రోజుల క్రితం ద వెరీ ఫస్ట్ డే సపోర్ట్గా నిలిచిందని చెప్పి, సో వెళ్ళిపోమని చెప్పిన తర్వాత ఎప్పుడైతే వెళ్ళిపోమని చెప్పాడో ద వెరీ ఫస్ట్ డే వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, ఇరాన్కి సపోర్ట్గా నిలుస్తున్నామని చెప్పి. సో అప్పుడు షియాలు కూడా కాస్త ఓకే నార్మలైజ్డ్గా ఉంటుంది, సపోర్ట్ ఇస్తారనుకున్నారు. బట్ ఆ తర్వాత సపోర్ట్ ఇచ్చిన సందర్భం లేదు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్, మరి ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్గా వెళ్తుంది, సపోర్ట్ ఇస్తున్నామని చెప్పి మాట్లాడుకునే సందర్భం. సో దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తమవుతోంది, పాకిస్తాన్ మీద ఆగ్రహం వ్యక్తమవుతోంది. సో షియా ముస్లింలలో ఇప్పుడు పాకిస్తాన్ మీద ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంటే మద్దతుగా ఉంటుందనుకున్న వాళ్ళు ఎందుకు మద్దతు ఇవ్వట్లేదని చెప్పి. సో ఇది ఆ ఆగ్రహం కాస్త ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు ప్రెషర్ బిల్డప్ అవుతుంది. ఇక్కడ కనుక దీన్ని అణగదొక్కకపోతే అమెరికా నుంచి ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటిని హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అక్కడ నెలకొంది. దీంతో ప్రెషర్ కనిపిస్తోంది. కరెక్ట్గా దాడి జరిగే కొద్ది రోజుల ముందే ఆఫ్ఘనిస్తాన్తో అటాక్కి సిద్ధమైంది, ఆఫ్ఘనిస్తాన్తో అటాక్కి పాల్పడింది అండ్ అక్కడ దాడిని వేగవంతం చేసింది. ఇరాన్కి సపోర్ట్ లేకుండా చేసింది. ఇరాన్కి సపోర్ట్ వెళ్లాల్సింది పోయి మాట వరకు వెళ్ళింది, దాడిని ఖండించింది, ఆ తర్వాత సపోర్ట్గా వెళ్తుంది అనుకుంది. ఒకవేళ పాకిస్తాన్ కనుక ఇరాన్కి సపోర్ట్గా వెళ్ళి ఉంటే, అందుకే షియా ముస్లింల ఆగ్రహం వ్యక్తమవుతుంది. కారణం ఏంటంటే పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంది. ఒకవేళ వెళ్ళుంటే కనుక అమెరికా ఆగుండేది, కానీ వెన్నుపోటు పొడిచింది పాకిస్తాన్ అనేది షియా వర్గాల్లో ఇప్పటికీ కాస్త ఆగ్రహం ఉంది పాకిస్తాన్ ఆర్మీ మీద అండ్ పాకిస్తాన్ అక్కడ ప్రభుత్వం మీద కూడా. బట్ ఈరోజు ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇంకాస్త పెనుదుమారని రేపుతున్నాయి. అసలు నువ్వెవరో చెప్పడానికి, నీ దేశంలో 8 లక్షల మంది సైన్యం ఉంటే దాంట్లో 3 లక్షల మంది మేము ఉన్నాం, కీలక రంగాల్లో మేము ఉన్నాం, కీలకమైన నగరాల్లో మేము ఉన్నాము, మాకు పార్టీలు ఉన్నాయి, మేము అధ్యక్ష స్థానానికి ఎదిగాం. ఈరోజు